అండి. ఈ రోజుల్లో కుల పిచ్చి, మత పిచ్చి మరీ విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి కొంతమంది చేసే మాటల వల్ల మరీ విపరీతంగా గొడవలు సృష్టిస్తున్నారు. అది చాలా బాధాకరం. ఇలాంటిది మారాలంటే ప్రజలు ఏదన్నా కొంచెం ఆలోచించాలి. దానికోసం ఈ విద్యా సంవత్సరంలో 2025-26 నుంచి కొత్తగా బడులలో అడ్మిషన్ వేసే పిల్లలకి వాళ్ళ అడ్మిషన్ ఫామ్లో క్యాస్ట్ మరియు రిలీజియన్ మతము అవి రెండు రాయకుండా క్యాస్ట్ అనే దగ్గర ఇండియన్ సిటిజన్ అని, క్యాస్ట్ నో క్యాస్ట్ అని అప్లికేషన్లో రాసి అడ్మిషన్ చేస్తే ఒక 20 సంవత్సరాల తర్వాత అయినా కూడా మన భారతదేశంలో ఇలాంటి కుల పిచ్చి, మత విద్వేషాలు లేకుండా బాగుంటాయి. కాబట్టి తల్లిదండ్రులు ఆలోచించండి, విద్యావేత్తలు ఆలోచించండి. మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, అన్ని రాష్ట్రాల సీఎంలు కూడా దీన్ని ఆలోచించాలి. ఒక చిన్న మార్పు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒక 20 సంవత్సరాల తర్వాత మన దేశంలో ఇలాంటి విద్వేషాలు లేకుండా, క్యాస్ట్ ఫీలింగు, మత ఫీలింగులు లేకుండా అందరూ సంతోషంగా బతుకుతారు. కాబట్టి దీన్ని కొంచెం ప్రజలు ఆలోచించాలి. విద్యావేత్తలు, ప్రముఖులు, శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా ఆలోచించాలి. అదీగాక ఈ రోజుల్లో ఎక్కువగా ప్రేమ వివాహాలు, లవ్ మ్యారేజెస్ ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఎవరంతగా కులాల గురించి కొంతమంది పట్టించుకోవట్లేదు. కాబట్టి కొన్ని దిక్కులు మరీ ఎక్కువగా పట్టించుకుంటున్నారు. ఈ రెండు ఈక్వల్ చేయాలంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒక 20 సంవత్సరాల్లో ఈ కొత్త జనరేషన్ చిన్నపిల్లలు అడ్మిషన్ చేసినప్పటి నుంచే వాళ్ళకి ఆ స్కూల్లో నుంచే మాది క్యాస్టు, మాది మతం అనేది లేకుండా కానీ చేయగలిగితే, ఈ చిన్న మార్పు స్టార్ట్ చేస్తే ఫ్యూచర్లో మన దేశంలో బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఇది నా సొంత అభిప్రాయం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై భారత్.